క్యారెక్టర్లు చేస్తూ మీరు సోలో హీరోగా సినిమాలు చేశారు, అవి సూపర్ హిట్లు కూడా అయినాయి. అవును. అయినా కూడా నాకు సూపర్ హిట్లు వచ్చినాయి కదా అని మీరు హీరోగానే అని కాకుండా మళ్ళీ క్యారెక్టర్లు చేసుకుంటానే వెళ్ళారు. క్యారెక్టర్ అంటే యాక్చువల్గా నాలో బిజినెస్ మ్యాన్ ఎక్కువ అండి. అవునా? ఓకే. యాక్టర్ కంటే కూడా బిజినెస్ మ్యాన్ ఎక్కువ ఉంటాడు. ఓకే. అంటే హీరోగా వచ్చే పారితోషికం కంటే ఆ క్యారెక్టర్లు చేసిన దానికి ఎక్కువ వచ్చిందా? ఎక్కువ వస్తుంది. ఒక సాటిస్ఫాక్షన్ హీరోలతో పెద్ద సినిమాలో చేసాం అనేది. అన్నదమ్ములను మీరు చెప్పినట్టుగా అన్నదమ్ముల అనుబంధంలో చేస్తే ఆ సినిమా బ్రహ్మాండంగా ఎస్టాబ్లిష్ అయిపోయాయి. అంతకుముందు ఒక 10 సినిమాలు రిలీజ్ అయినాయి. పెద్ద సినిమాలు రిలీజ్ అయినా ఏదో చూసినట్టు సక్సెస్ అయినాయి, ఫెయిల్ అయినాయి, అట్లా వెళ్ళిపోయినాయి. ఈ అన్నదమ్ముల అనుబంధం చేసిన తర్వాత బయట ఎక్కడికి వెళ్ళినా ఎన్టీఆర్ తమ్ముడు రా అన్నారు తప్ప నన్ను మురళీమోహన్ అనే పేరు గుర్తుపట్టుకోలేకపోయారు అప్పటికి. ఓకే. అలాగే నాగేశ్వరరావు గారితో ఎన్నో చేసాం. అవన్నీ చేసినప్పుడు అది ఇది అన్నట్టు. తర్వాత కృష్ణరాజు గారితో చేసినప్పుడు కానీ శోభన్ బాబు గారితో చేసిన మంచి క్యారెక్టర్ చేసి హీరో జేబు దొంగ సినిమాలో శోభన్ బాబు గారు హీరో, కానీ అందులో సూపర్ హిట్ సాంగ్ మీకే బాకే వచ్చింది. నేను రాధా అందించు నీలేత పెదవి, అది మైసూరులో బృందావన్ గార్డెన్స్ లో తీశారు. అది పాట బ్రహ్మాండంగా వచ్చింది, చాలా బాగుంది. అంటే ఆ సినిమాలో పాటలన్నీ చాలా బాగా వచ్చినాయి. శోభన్ బాబు గారు ఒకసారి నవ్వుతారన్న అంట, ఈ పాట అన్నిటికంటే ఇది బాగుంది, ఇది మాకు ఇచ్చేయచ్చు కదా, వాళ్ళకి ఇంకో పాటే వస్తుంది. అది కుదరదండి, అందులో రాధా మురళి అవన్నీ వచ్చిన పేర్లు కదా. నేను నవ్వుతా అన్నానండి, చాలా బాగుంది, ఇది నాకు అన్ని పాటల కంటే ఇది బాగా నచ్చింది అన్నాడు. అంటే అప్పుడు అంత స్పోర్టివ్గా ఉండేవాడు అండి. అదే ఈ కాలంలో అయితే జరుగుతుందండి. అసలు సైడ్ హీరోలకు కానీ కమెడియన్స్ కానీ సాంగ్స్ అనేవి పోయినాయి. అసలు ఇప్పుడు ఫ్యామిలీ సాంగ్ అనేది మా సినిమాలు అన్నింటిలో ఫ్యామిలీ సాంగ్ ఒకటి ఉండేది. ఫ్యామిలీలో అందరం కలిసి కూర్చొని ఏదో పేరెంట్స్కి సత్కారం అనో, లేకపోతే మ్యారేజ్ డే అనో, లేకపోతే వజ్రోత్సవనో, ఏదో అట్లా సిల్వర్ జూబ్లీ అనో, అట్లా అవన్నీ చేసేవాడు. ఒక ఫ్యామిలీ సాంగ్ కంపల్సరీగా ఉండేది, ఒక కమెడియన్ సాంగ్ ఒకటి కంపల్సరీగా ఉండేది. తర్వాత మిగిలి ఒక 3-4 డ్యూయెట్లు ఉండి. అవునవును సార్. ఇప్పుడు రామారావు గారు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు బిగినింగ్ డేస్ నుంచి కూడా, కానీ మీరు ఎంటైర్ కెరీర్లో క్యాల్కులేట్ చేసుకొని చూస్తే రామారావు గారితో కాంబినేషన్ సినిమాల కంటే నాగేశ్వరరావు గారితో ఎక్కువ సినిమాలు చేశారండి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసింది అక్కడే. అసలు హైలైట్ చెప్పాలంటే నాకు నాగేశ్వరరావు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని. నాగేశ్వరరావు సినిమా రిలీజ్ అయిందా తప్పకుండా వెళ్ళి చూసేవాడిని. అందులో సావిత్రి గారు అంటే మహా ఇష్టం. సావిత్రి గారు నాగేశ్వరరావు గారు ఉన్న సినిమా రిలీజ్ అయితే మొట్టమొదటి రోజు మొదటి షో చూడాల్సిందే. ఆ సినిమా థియేటర్లోంచి తీసినప్పుడు ఒక 2-3 సార్లు చూసిండేవాడు. అంతా ఇష్టం అనమాట. అలా ఆయనతో చూస్తే చాలు, ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తే చాలు అనుకున్నా. ఇంకే ఆయన సినిమాల్లో బోల్డెన్ సినిమాలు ఇచ్చారు. తర్వాత వాళ్ళది ఇదివరకు అన్నపూర్ణ పిక్చర్స్ అని ఉండేది, డి మధుసూదనరావు గారు ప్రొడ్యూసర్గా ఉండి అనేక సినిమాలు తీశారు. తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ కట్టారు. స్టూడియోస్ కట్టిన తర్వాత స్టూడియో బ్యానర్తో సినిమా తీయాలి అని అనుకున్నారు. అనుకొని దాసనారాయణ గారు బుక్ చేశారు. యాజ్ టీజ్గా వాళ్ళదే కాబట్టి నాగేశ్వరరావు గారు హీరో అవ్వాలి. అప్పుడు ఇంకా నాగార్జున రాలేదు. ఆ టైంలో సబ్జెక్ట్ దొరికింది. సబ్జెక్ట్ ఆయనకి నచ్చింది. సబ్జెక్ట్ నచ్చి డైరెక్టర్ గారును నాగేశ్వరరావు గారు చేసి ఇది మనం వేసే దానికంటే కూడా ఈ క్యారెక్టర్ నేను వేస్తే న్యాయం ఉండదు, ఇది మురళీమోహన్ గారు అయితే ఈ క్యారెక్టర్ బాగా సూట్ అవుతుంది అని వాళ్ళు డిసైడ్ చేసుకొని దాన్ని పిలిచి బుక్ చేశారు. నాగేశ్వరరావు గారు మా సినిమాలో హీరో వేయాలన్నారు. అదేమిటి సార్, అన్నపూర్ణ స్టూడియోస్ పెడితే మీరే హీరో వేయాలి కానీ నాకు ఇస్తున్నారేంటి, నేను సెకండ్ హీరో చేస్తానని నాకేం అభ్యంతరం లేదని, హీరో ఎక్కర్లేదని. కాదు నా ఇమేజ్ ఉన్నాడు, ఈ క్యారెక్టర్ చేస్తే దానికి సరిగ్గా ఇది అవ్వదు, నువ్వైతే బాగుంటుంది అని చెప్పి అన్నపూర్ణ స్టూడియోస్ ఫస్ట్ బ్యానర్తో తీసిన మొదటి సినిమా నేను చేసింది. కళ్యాణి కదా. కళ్యాణి చాలా మ్యూజికల్గాను హిట్ అయింది, ఈ సినిమా కూడా హిట్ అయింది, మంచి పేరు వచ్చింది. అవునా.